శ్రీగరభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 28/12/2023 గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమాణైన శోభకృతు నామ సంవత్సరం మార్గశీర్ష మాసం దక్షిణాయనం హేమంత ఋతు కృష్ణపక్షం విధియ గురువారం. విధియ పూర్తిగా ఉంది. పునరుసు నక్షత్రం రాత్రి 12:39 వరకు కలదు. అమృత గడియలు రాత్రి 10:06 నుంచి 11:48. ఉదయం దుర్ముహూర్తం 10:11 నుంచి 10:55 వరకు కలదు. పగలు మరి యొక్క దుర్ముహూర్తం 2:34 నుంచి 3:18 వరకు కలదు. సూర్యోదయం 6:33, సూర్యాస్తమయం 5:30. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయంకి వస్తే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ఒక ముఖ్యమైన గమనిక. ఎవరైనా సరే జ్యోతిష్య, వాస్తు, గృహ విషయాల్లోని కానీ ఏదైనా కుటుంబంలో సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, కుటుంబ దాంపత్యాలు ఇలాగ ఏవైనా సరే సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళు జన్మ నక్షత్రం బట్టి పరిహారం కూడా తెలియజేయగలుగుతాం. అలాగనే వివాహ పొంతనలు తారాబలయుక్తంగా తెలియజేయగలుగుతాం. ఏ సందేహాలున్నా సరే కింది ఫోన్ నెంబర్కి సంప్రదించగలరు. పూర్తిగా ఉచితంగా తెలియజేయగలుగుతాం. అది కూడా అపోహలు వద్దు. ఏదైనా సరే ధనం ఆశించి చేస్తున్నారని, ఇది ప్రజా శ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి సంకల్పం. ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం క్షేమతారాయుక్తం, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం, ఆస్కారాలు ఎంతైనా ఉన్నాయి. భరణీ నక్షత్రం వారికి మానసిక, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు విష్ణు సహస్రనామ పారాయణం జరిపించుకొని అదేవిధంగా గోవుకి ఆహారం సమర్పిస్తే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. వీరు ఈ రోజైనా ముఖ్యమైన పనులు ఉన్న, దూర ప్రయాణాలు వెళ్ళవలసి వచ్చిన వాయిదాలు వేసుకోవడం మంచిది. కృత్తికా నక్షత్రం వారికి సరళతారాయుక్తం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. వృషభ రాశి కృత్తికా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం, శ్రమ పడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. నవగ్రహ ప్రదక్షిణ చేసి శైవారాధన, శివాలయం దర్శనం చేసుకునేట్లయితే క్షేమదాయకంగా ఉండి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కలదు. మృగశిర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందే ఆస్కారాలు, అవకాశాలు ఎక్కువ శాతం కలదు. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, యోగదాయకంగా ఉంటుంది. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు, అవకాశాలు ఎక్కువ శాతం కలదు. ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విద్యార్థులకైతే ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం ఉంది. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. పునరుసు నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త ఓడదొడకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి. పుష్యమి నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం, ధనమూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు, అలాగే కర్షకులకు కూడా కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్రం వారికి మానసిక
రుగ్మతలు ఉంటాయి. కుటుంబంలో కలతలు, అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, జాయింట్ వ్యాపారస్తుల మధ్య కానీ వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కనుకనే వీరు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకుని అలాగనే కనకదారా స్తోత్రం చదువుకున్నట్లయితే యోగదాయకంగా ఉంటుంది, అనుకూలత సంతరించుకోగలరు. సింహరాశి మఖా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహకారాలు పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. పుబ్బా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను విష్ణు సహస్రనామం జపించుకొని హరిహర క్షేత్రం ఏదైనా విష్ణు దేవాలయం కానీ శైవ దేవాలయం కానీ దర్శనం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది. హస్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులైతే ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, అనుకూలత సంతరించుకోగలరు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందుతాయి. రుణాలు పొందాలన్నా తీర్చాలన్నా కూడా అనుకూలమైన రోజు ఈరోజు. స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, విద్యార్థులకు ఉత్తీర్ణతా ఫలం ఉంటుంది. అలాగనే వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే రోజు. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు అధిక మోతాదులో లాభాలు పొందుతారు. విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయకం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయకం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి సంపత్తారాయకం, ధనం మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. పెండింగ్ వ్యవహారాలు ఏదైనా సరే అవి జయం పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలవు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉంటుంది. గోసేవ ముఖ్యం ఈరోజు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు కలవు. పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా శ్రద్ధ వహించాలి. ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేసుకోవాలి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా మంచిది. వీరి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం యోగదాయకంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధనతారాయత్వం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధనతారాయత్వం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది. ధనిష్ఠ నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే అవకాశాలు కూడా కలవు. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. శతభిష నక్షత్రం వారికి
అత్యంత యోగ్యదాయకం. అనుకూలత సంతరించుకుంటారు. విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే అంత క్షేమదాయకంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా ఉంటుంది. అనుకూలత సంతరించుకోగలరు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బాటలా పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. పెండింగ్ వ్యవహారాలు ఏదన్నా సరే అవి జయం పొందే అవకాశాలు మెండుగా కలవు. రేవతి నక్షత్రం వారికి మానసికమైన ఆర్థికపరమైన ఇబ్బందులుంటాయి. అవి సమస్య పోవడానికి గాను గోవుకి సేవ ముఖ్యం. అలాగే ఆహారం సమర్పించడం కూడా ఇంకా ముఖ్యం. రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య వైషమ్యాలున్నా, భార్యాభర్తల మధ్య కలతలు ఉన్నా, జాయింట్ వ్యాపారస్తుల మధ్య వివాదాలున్నా సరే సమస్య పోయి క్షేమదాయకంగా ఉంటారు. ఈరోజు ఇలాగా ద్వాదశ రాశులు విన్నారు. ఈ ద్వాదశ రాశులు ముగించే సమయంలో తెలియజేయవలసింది, ఎవరికైనా సరే మీ వివాహాది శుభకార్యములు ఉంటే పురోహితులను సంప్రదించడానికి క్రింది ఫోన్ నెంబర్ తెలియజేస్తున్నాం. ఏదైనా సరే శుభకార్యాలు జరిపించుకోవాలన్నా, వివాహాది శుభకార్యాలు, యజ్ఞయాగాదులు, ఏదైనా సరే క్రతువులు ఉన్నా సరే తెలియజేయగలరు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.